ఇండియా నుంచి అమెరికా వచ్చినప్పుడు నా పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఎలా జరిగిందని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. ఇద్దరు పిల్లలతో అయితే నేనొచ్చాను. ఇండియా నుంచి హైదరాబాద్ నుంచి లాస్ ఏంజెల్స్‌కి. సో, మొత్తం అంతా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి కామెంట్స్‌లో. మీకైతే నా ఫేస్ అయితే కావాలి, ఫేస్ చూసే మీరు వీడియో చూస్తాను అంటే ఈ వీడియో మీకు స్కిప్ చేయొచ్చు మీరు. లేకపోతే ఇన్ఫర్మేషన్ కావాలంటే లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. తప్పకుండా నచ్చుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్స్‌లో అడగడం మర్చిపోకండి. మీకేమైనా యూజ్‌ఫుల్ అయిందా లేదా కూడా నాకు చెప్పండి. కమ్యూనిటీ టూర్ కూడా పోస్ట్ చేశానండి. దీన్ని ప్రీవియస్ వీడియో అనుకుంటాను. అది కూడా చూసి లైక్ చేయండి. చాలా బాగుంటుంది. హాయ్ అండి, వెల్కమ్ టు శిల్ప థాట్స్. రీసెంట్గా ఇండియా నుంచి యూఎస్ఏ వచ్చాను కదా, అప్పుడు నా పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఎలా జరిగిందో మీకు చెప్దాం అనుకుంటున్నాను యాజ్ టీస్గా. లాస్ట్ టైము డిసెంబర్లో వచ్చినప్పుడు నాకు టెక్సస్లో అయిందండి పోర్ట్ ఆఫ్ ఎంట్రీ. అక్కడ ఒకే ఒక క్వశ్చన్ అడిగారు, అదేంటంటే మీ హస్బెండ్ ఎక్కడుంటారు అని. అంతే, పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అక్కడ ఈజీగా అయిపోయింది డాలస్లో నాకు. బట్ ఇక్కడ లాస్ ఏంజల్స్లో చాలా క్వశ్చన్స్ అడిగారండి. మనము అంత జర్నీ చేసి ఆ లైన్లో నిలబడాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మొత్తం అక్కడ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ జరుగుతూ ఉంటుంది, అక్కడ ఇమిగ్రేషన్ అవుతూ ఉంటుంది. సో ఆ లైన్లో పిల్లలతో నిలబడాలి అంటే చాలా కష్టం అనమాట. మన చేతిలో హ్యాండ్ లగేజ్ కూడా ఉంటుంది. ఇంకో నేనిచ్చే మీకు సలహా ఏంటంటే, పిల్లలు ఉన్నప్పుడు క్యాబిన్ లగేజ్ తక్కువ పెట్టుకోండి. క్యాబిన్ చిన్న సూట్ కేస్ ఉంటుంది కదా, అదైతే అవాయిడ్ చేయండి, బెస్ట్ అనమాట. ఒక చిన్న బ్యాక్ ప్యాక్ వేసుకొని వచ్చేయండి. నేనైతే ఒక చిన్న బ్యాక్ ప్యాక్ వేసుకున్నాను, ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్, పాస్పోర్ట్స్ అవి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, తీయడానికి ఈజీగా ఉంటుందని పెట్టుకున్నాను. అండ్ మా పెద్దోడికి ఒక బ్యాక్ ప్యాక్ వేశాను అంతే. మిగతా అంతా చెకిన్లోనే వేసేసాను అనమాట. క్యాబిన్ అయితే అవాయిడ్ చేయండి పిల్లలు ఉన్నప్పుడు. ఇప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఎలా జరిగిందో నేను చెప్తాను. మా వాడైతే చాలా సతాయించాడండి చిన్నోడు. పోర్ట్ ఆఫ్ ఎంట్రీ లైన్ ఉంటుంది కదా, మనకి అక్కడ ఇమిగ్రేషన్ దగ్గర లైన్ ఉంటుందన్నమాట. చాలా ఎక్కువ మంది జనాలు ఉంటారు. అక్కడైతే మా వాడు చాలా విసిగించాడు. చెప్పాలంటే ఇక్కడ పిల్లల్ని కొట్టకూడదు, కానీ నేను జస్ట్ నాది ఎంటర్ అవుతాను అనగా చాలా ఇంకా విసిగించేస్తుంటే ఇంకా ఒక్కటి కొట్టాను. కొట్టిన తర్వాత మాత్రం రియలైజ్ అయ్యానమాట, ఇక్కడ కొడితే కంపల్సరీగా అరెస్ట్ చేయడం అలాంటివి ఏవైనా పెద్ద పెద్ద ఉంటాయంట, సీరియస్గా తీసుకుంటారంట. పిల్లల్ని అస్సలు ఏం అనకూడదనమాట. చాలా సెన్సిటివ్గా చూడాలి వాళ్ళని. ఏమీ షౌట్ చేయకూడదు, వాళ్ళని కొట్టకూడదు, ఏమనకూడదు అనమాట. సో అలా అయ్యింది. సో తర్వాత నేను ఏం చేశానంటే, ఒకటి కొట్టాక రియలైజ్ అయ్యి చుట్టూ ఏమన్నా సీసీ కెమెరాలు ఉన్నాయా అని చూసుకున్నాను. జస్ట్ ఏంటంటే లగేజ్ అడ్డంగా ఉందన్నమాట వాడిని కొట్టినప్పుడు. సో బతికిపోయాను. నెక్స్ట్ నేను ఎంటర్ అయ్యాను. నాకైతే టెన్షన్గానే ఉందండి. ఇది సెకండ్ టైము. ఫస్ట్ టైం అయితే మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి నాకు పెద్ద టెన్షన్ లేదు, పెద్ద నాకు క్వశ్చన్స్ కూడా ఏమీ లేవు. ఇప్పుడైతే మాత్రం నేను చాలా టెన్షన్ పడ్డాను, కానీ అంత టెన్షన్ పడవసరం లేదు. మనం ఈజీగా చెప్పేయవచ్చు వాళ్ళు వేసే క్వశ్చన్స్. నా కొడుకైతే అలా సతాయిస్తూనే ఉన్నాడు. అక్కడ రైలింగ్ ఉంటే అది కూడా పట్టుకొని ఉన్నాడు. వాళ్ళైతే బీ సీరియస్ అని చెప్పేసి కూడా గట్టిగా చెప్పారు. వాళ్ళైతే అసలు నవ్వరండి. మనం ఏమన్నా నవ్వినా, పిల్లలు కొంచెం ఫన్ చేసినా సరే వాళ్ళు సీరియస్గానే ఉంటారు. అంతేమి మనం నవ్వుతున్నామని వాళ్ళు ఏమీ కామెడీగా తీసుకోరు. సో అక్కడ సీరియస్గా ఉండాలి. అండ్ అక్కడ ఏమన్నా అడిగారంటే, మీ హస్బెండ్ ఎక్కడుంటారు, ప్రజెంట్ ఎక్కడున్నారు, అండ్ ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎవరున్నారు ఇక్కడ, అండ్ మీరు ఏ స్టేటస్ మీద ఉన్నారు అంటే H4 అని చెప్తాం కదా. మీరు మరి జాబ్ చేస్తారా రాబోయే రోజుల్లో, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అంటే లేదనే చెప్పాలండి. జాబ్ చేయననే చెప్పాలి, ఇంట్రెస్ట్ లేదనే చెప్పాలి. మా కిడ్స్ని చూసుకోవడానికి, మా హస్బెండ్ చూసుకోవడానికి వస్తున్నాను అంతే అని చెప్పాలి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరైతే అడగండి కామెంట్స్లోని. ఇంకా ఏమడిగారంటే, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీరు టెక్సస్ కదా లొకేషను, డల్లాస్ కదా, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగారు. నేను జస్ట్ వెకేషన్కి వచ్చామండి అని చెప్పాను అన్నమాట. వేరే స్టేట్, మన హస్బెండ్ ఉన్న స్టేట్ కాకుండా వేరే స్టేట్కి వస్తే అలానే అడుగుతారండి క్వశ్చన్స్. అయితే చాలా క్వశ్చన్స్ అడిగారనమాట నన్నైతే. పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అయితే నాకు చాలా కష్టంగానే నడిచింది. ఇంకొకటి, నేను వేరే వాళ్ళతో ఇక్కడికి వచ్చాను.
మా హస్బెండ్ ఫ్రెండ్తో కలిసి వచ్చాము. తను స్టూడెంట్ అనమాట. తను వేరే సెక్షన్లో ఉన్నాడు కదా, తను ఏం చేశాడంటే తన్ని ఆపారనమాట. ఇక్కడ ఇమిగ్రేషన్ వాళ్ళు ఆపారు. ఇంకా ఏవో క్వశ్చన్స్ అడగడానికి సపరేట్గా తీసుకెళ్ళిపోయారు తన్ని. ఇంకా మేమేమనుకున్నామంటే మాది అయిపోద్ది కదా, ఇంకా తనతో కలిసి వెళ్ళిపోవచ్చు అనుకున్నాము. కానీ అవ్వలేదు. తను మాకు మెసేజ్ పెట్టాడనమాట, ఇంక వెళ్ళిపోండి మీరు, నాది ఇప్పుడప్పుడే అవ్వదు, ఏమో చెప్పలేము, డిపోర్టేషన్ కూడా అవ్వచ్చు, మీరైతే వెళ్ళిపోండి అని చెప్పాడు తను. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో క్వశ్చన్స్ అన్నీ అయిపోయాక మన ఫొటోస్ అయితే తీసుకుంటారు వాళ్ళు. ఒక్కొక్కరుగా నించోవాలి అక్కడ. వాళ్ళైతే పిక్ తీసుకొని ఇంకా పంపించేస్తారు మనకి. ఇమిగ్రేషన్ అక్కడితో అయిపోద్ది అనమాట. సో వెంటనే మేము తను ఇంకా మెసేజ్ పెట్టాడు కదా, వెళ్ళిపోయాము కిందకి. వెళ్ళిపోయి బ్యాగేజ్ కలెక్ట్ చేసుకున్నాము. అక్కడ కూడా కార్డ్స్ తీసుకొని వచ్చి ఒక 2 కార్డ్స్ అందులో పెట్టేసాం బ్యాగేజ్. 4 బ్యాగ్సే పట్టుకెళ్ళాము, 4 చెకిన్స్. 4 పెట్టేసుకొని ఇంకా బయటకైతే వెళ్ళిపోయాము. టెర్మినల్ దగ్గర మా హస్బెండ్ పలానా దగ్గర ఉన్నారు అని చెప్తే అక్కడికి వచ్చి పికప్ చేసుకున్నారు. ఇదంతా ఒకటైతే దుబాయ్లో ఏమైందంటే, మాకు దుబాయ్ కనెక్టింగ్ అనమాట, కనెక్టింగ్ ఫ్లైట్ దుబాయ్లో అనమాట, ఎమిరేట్స్. సో 1 అవరే ఉంది ఇంకా మాకు. మా బాబు చిన్నోడు ఉన్నాడు కదా, వాడిని అయితే వాష్రూమ్కి తీసుకెళ్ళమన్నాడు. వాడు డైపర్ వేసినా సరే. సో నేనైతే తీసుకెళ్ళాను. కొంచెం దూరం అయితే నడవాలి గేట్ దగ్గర నుంచి. అక్కడికి వెళ్ళాక, లోపలికి వెళ్ళాక వాడైతే తప్పిపోయాడండి. నేను జస్ట్ ఫేస్ వాష్ చేసుకుంటుంటే వాడు డోర్ తీసుకొని బయటకైతే వెళ్ళిపోయాడు. 5 మినిట్స్ అయితే కనిపించలేదండి. చాలా షాక్ అనమాట నేను. ఈలోపు వచ్చిన దారినే అలాగా నడుచుకుంటూ వెళ్తే అక్కడ అటు ఇటు చూస్తున్నాడు ఒక దగ్గర, పాయింట్ దగ్గర. నేనైతే అప్పుడు రిలాక్స్ అయ్యాను. చాలా భయం వేసింది నాకైతే. ఇదైతే హారబుల్ ఎక్స్పీరియన్స్ నాకు. ఎందుకంటే ఫ్లైట్ టైం కూడా ఇంకా అయిపోతుంది, నెక్స్ట్ ఫ్లైట్ కనెక్టింగ్ ఫ్లైట్. అండ్ వీడు ఇలా చేశాడంటే చాలా భయం వేసింది. ఇలా అయితే నా పోర్ట్ ఆఫ్ ఎంట్రీ జరిగిందండి, ఎల్ఏలో, లాస్ ఏంజలస్లో. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి. మొత్తం నేను పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఎలా జరిగిందో మొత్తం అంతా క్లియర్గా చెప్పాను. ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా అడగండి. ఇక్కడ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ షికాగో అండ్ న్యూయార్క్లో చాలా కష్టంగా జరుగుతుందంట. అక్కడ కొంచెం కష్టంగా ఉంటుందంట. మిగతా అన్ని ఎయిర్పోర్ట్స్లో బాగుంటుంది. టెక్సాస్లో అయితే ఇంకా మరీ లైట్ అనమాట, అలా ఉంటుందంట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను. లైక్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.